హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరేమచ్చ యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2025లో మ్యాచ్ నెంబర్ 18లో పంజాబ్ కింగ్స్ తోటి రాజస్థాన్ రాయల్స్ అయితే తలబడబోతుంది. ఈ మ్యాచ్లో వచ్చేసరికి రిజల్ట్ల యొక్క ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది, ప్రజెంట్ వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నారు పాయింట్ పర్టికులర్ చూసుకుంటే, అదేవిధంగా వాళ్ళ బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి, మ్యాచ్ ప్రిడిక్షన్ ఏ విధంగా ఉండబోతుంది, పిచ్చి రిపోర్ట్ ఎలా ఉండబోతుంది, మ్యాచ్ వచ్చేసరికి ఎక్కడ జరగబోతుంది, వీటన్నిటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసాం మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2025లో వచ్చేసరికి సాటర్డే రోజు 2 మ్యాచ్లు అయితే జరగబోతున్నాయి. తొలి మ్యాచ్లో వచ్చేసరికి చెన్నై సూపర్ కింగ్ తోటి ఢిల్లీ క్యాపిటల్ అయితే తలబడబోతుంది. ఆ తర్వాత మ్యాచ్ వచ్చేసరికి పంజాబ్ కింగ్స్ తోటి రాజస్థాన్ రాయల్స్ అయితే తలబడబోతుంది. 2 మ్యాచ్లు చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ కరంగా అయితే ఉండబోతే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య పోర్ మాత్రం అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. ఈ జట్లు మాత్రం అయితే బలమైన బౌలింగ్, అదేవిధంగా బలమైన బ్యాటింగ్ లైనప్ కూడిన ప్లేయర్స్ అయితే ఉండడం జరిగింది. చాలా ఓవర్ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే మ్యాచ్ వచ్చేసరికి మహారాజా యాదవేంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ అయితే జరగబోతుంది. మరి మ్యాచ్లో వచ్చేసరికి రిజల్ట్ల యొక్క ప్లేయింగ్ 11 ఎలా ఉంది, ఏ విధంగా ఉంది, అదేవిధంగా వాళ్ళ బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి అయితే క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. మొట్టమొదటిగా చూసుకుంటే పంజాబ్ కింగ్స్ విషయానికి వచ్చినట్టయితే, పంజాబ్ సీజన్లో వచ్చేసరికి 2 మ్యాచ్లు అయితే ఆడడం జరిగింది. 2 మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ అద్భుతమైన ప్రదర్శన అయితే చేయడం జరిగింది. 2 విజయాలు సాధించి నెట్ రన్ రేట్ కారణంగా అయితే 4 పాయింట్లతోని నెట్ రన్ రేట్ వచ్చేసరికి ప్లస్ 1.48తోనైతే టాప్ పొజిషన్లో అయితే ఉండడం జరిగింది. రీసెంట్గానే లక్నో సూపర్ జాయింట్తో జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ వచ్చేసరికి 8 వికెట్ల తేడాతోనైతే గెలవడం జరిగింది. ఆ మ్యాచ్లో వచ్చేసరికి ఓపెనర్స్ మాత్రం అయితే భీకరంగా ఆడడం జరిగింది. పబు సిమ్రాన్ సింగ్ 69 పరుగులతో రాణించగా, శ్రేయస్ అయ్యర్ 52 పరుగులతో చివరి దాకా నాటాడుకున్నాడు. నేపాల్ వధేరా 43 పరుగులతో రాణించడం జరిగింది. అదేవిధంగా బౌలింగ్లో వచ్చేసరికి హర్షదీప్ సింగ్ 3 వికెట్లతో అద్భుతమైన ప్రదర్శన అయితే చేయడం జరిగింది. ఓవరాల్గా లక్నోతో జరిగిన మ్యాచ్లో మన పంజాబ్ కింగ్స్ మాత్రం అయితే అద్భుతమైన పర్ఫార్మెన్స్ అయితే కనబరచడం జరిగింది. ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్తో అయితే తలబడబోతుంది. మరి ఈ మ్యాచ్లో వచ్చేసరికి మరి పంజాబ్ కింగ్స్ యొక్క ప్లేయింగ్ 11 ఏ విధంగా ఉంటుంది, ఏమైనా చేంజెస్ ఉన్నాయా లేవా అని అయితే క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. ప్లేయింగ్ 11లో చూసుకుంటే ఎటువంటి మార్పులు అయితే ఉండకపోవచ్చు. సేమ్ గత మ్యాచ్లో ఏ ప్లేయింగ్ 11 ఉందో సేమ్ అదే ప్లేయింగ్ 11తో అయితే బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే ప్రియాన్స్ ఆర్యన్, ప్రభు సిమ్రాన్ సింగ్, మార్కస్ స్టోనీ, శ్రేయస్ అయ్యర్, నేపాల్ వధేరా, గేన్ మ్యాక్స్వెల్, శశాంక్ సింగ్, మార్కో జాన్సన్, సుయాన్ షెడ్డే, హర్షదీప్ సింగ్, లాగు ఫెర్గుసన్, ఎదురంద చాల్తో కూడిన ప్లేయింగ్ 11 అయితే ఉండబోతుంది. ఇందులో వచ్చేసరికి నేపాల్ వధేరా ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే పంజాబ్ ప్లేయింగ్ 11లో చూసుకుంటే అత్యంత బలమైన బౌలింగ్, అదేవిధంగా అత్యంత బలమైన బ్యాటింగ్ అయితే ఉండడం జరిగింది. ముఖ్యంగా బౌలింగ్ పొజిషన్లో చూసుకుని హర్షదీప్ సింగ్ నెక్స్ట్ లెవెల్ బౌలింగ్ చేస్తున్న ప్రతి మ్యాచ్లో తన స్థాయి దగ్గర ప్రదర్శన అయితే కనబరుస్తున్నాడు. పంజాబ్ కింగ్ బౌలింగ్లో అతిపెద్ద బలం హర్షదీప్ సింగ్ అని చెప్పొచ్చు. అతనితో పాటు మార్కో జాన్సన్ కానీ, లాగు ఫెర్గ్యూసన్ కానీ, యజేందర్ చాహల్ మాత్రమైతే అద్భుతంగా రాణిస్తున్నారు. అతనితో పాటు పార్ట్ టైమ్ స్పిన్నర్ అయిన గేన్ మ్యాక్స్వెల్ కూడా రాణించడం జరుగుతుంది. ఓవరాల్గా పంజాబ్ బౌలర్స్ మాత్రమైతే నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ కనబరుస్తున్నారు కాబట్టి వరుస 2 మ్యాచ్లు అయితే గెలవడం జరిగింది. అదేవిధంగా బ్యాటింగ్ పొజిషన్లో చూసుకుంటే ప్రియాన్స్ యాదవ్, ప్రభు సిమ్రాన్ సింగ్, మార్కస్ స్టోనీ, శ్రేయస్ అయ్యర్, నేపాల్ వధేరా మాత్రమైతే భీకరమైన ఫామ్లో ఉండడం జరిగింది. ప్రజెంట్ ప్లేయింగ్ 11 ఉన్న జట్టు 11 మంది ప్లేయర్ మాత్రమైతే అద్భుతమైన ప్రదర్శన చేస్తున్నారు. పంజాబ్ కింగ్స్లో ఏమైనా మైనస్లు ఉన్నాయంటే చాలా తక్కువగానే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ప్రతి ప్లేయర్ వాళ్ళ స్థాయి దగ్గర ప్రదర్శన అయితే కనబరుస్తూనే ఉన్నారు. అందుకే సమిష్టి ప్రదర్శనతోనే ఇప్పటివరకు అయితే 2 మ్యాచ్లు అయితే గెలవడం జరిగింది పంజాబ్ కింగ్స్ మాత్రమైతే. ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్తో అయితే తలబడబోతుంది. ఈ మ్యాచ్లో కూడా సేమ్ అదే ప్రదర్శన మాత్రం కనబరుస్తే ఖచ్చితంగా విజయం సాధించే అవకాశం అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. మరి ఇదే ప్లేయింగ్ 11తో అయితే బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. అదేవిధంగా రాజస్థాన్ రాయల్ విషయానికి వచ్చినట్లయితే ఈ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ 3 మ్యాచ్లు అయితే ఆడడం జరిగింది. 3 మ్యాచ్లో కేవలం ఒక మ్యాచ్లో మాత్రమే గెలిచిందని చెప్పుకోవచ్చు. వరుసగా 2 మ్యాచ్లు అయితే ఓడిపోవడం జరిగింది. అది కూడా చివరి మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్ పైన 6 పరుగుల తేడాతోనైతే విజయం సాధించింది. ఆ మ్యాచ్లో వచ్చేసరికి రాజస్థాన్ బౌలర్స్ మంచి సమిష్టి ప్రదర్శనతోనైతే ఆ విజయం దక్కిందని చెప్పుకోవచ్చు. చెన్నై సూపర్ కింగ్తో జరిగిన మ్యాచ్లో నితీష్ రాణా అద్భుతమైన బ్యాటింగ్తోనైతే ఆ మ్యాచ్లో అయితే గెలవడం జరిగింది. ఇప్పుడు వచ్చేసరికి పంజాబ్ కింగ్స్తోనైతే తలబడబోతుంది మన రాజస్థాన్ రాయల్. ఈ మ్యాచ్లో వచ్చేసరికి మన రాజస్థాన్ రాయల్ యొక్క ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతే ఏమైనా మార్పులు చేసే అవకాశం ఉందా లేదా అని అయితే చూడాలి. ఒకే ఒక మార్పు మాత్రమైతే ఉండబోతుంది. సంజు
శాంసన్ వచ్చేసరికి ఇప్పటిదాకా ఇంపాక్ట్ ప్లేయర్గా అయితే బరిలో దిగాడు. కాకపోతే ఈ మ్యాచ్ నుంచి సంజు శాంసన్ అయితే ఫుల్ టైం కెప్టెన్గా, అదేవిధంగా ఫుల్ టైం వికెట్ కీపర్గా చేసే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది. రీసెంట్గానే ఎన్సీఏ నుంచి సంజు శాంసన్కి అయితే క్లియరెన్స్ సర్టిఫికేట్ అయితే ఇవ్వడం జరిగింది, ఫిట్నెస్ సంబంధించింది. అయితే ఈ మ్యాచ్ నుంచి ఫుల్ టైమ్గా సంజు శాంసన్ అయితే బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది రాజస్థాన్ రాయల్స్కి ఒక అతిపెద్ద బలం అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే మాత్రమైతే ఈ విధంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, నితీష్ రాణా, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, హిట్మేయర్, శుభన్ దుబే, వసంత్ అసరంగ, జోప్రా ఆర్చర్, మహేష్ తీక్షణ, సందీప్ శర్మ, తుషారత్ దేశపాండేతో కూడిన ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండబోతుంది. తుషారత్ దేశపాండే వచ్చేసరికి ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడే అవకాశం ఉంది. ఓవరాల్గా ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే రాయల్కి అయితే అతిపెద్ద బలహీన అయితే ఉండడం జరిగింది. బ్యాటింగ్లో వచ్చేసరికి ఏ ప్లేయర్ కూడా అనుకున్నంత స్థాయిలో అయితే రాణించలేకపోతున్నాడు. సంజు శాంసన్, అదేవిధంగా రియాన్ పరాగ్, నితీష్ రాణాలు మాత్రమే ఆకట్టుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మిగతా బ్యాటర్లు అయితే దారుణంగా అయితే విఫలం అవడం జరిగింది. గత 3 మ్యాచుల్లోనూ యశస్వి జైస్వాల్ కానీ, ధ్రువ్ జురెల్ కానీ, హిట్మేయర్ కానీ, శుభన్ దుబే కానీ, వసంత్ అసరంగా మాత్రం అయితే ఏమాత్రం కూడా ఆకట్టుకునే ప్రయత్నం అయితే చేయలేదు. బ్యాటింగ్ పొజిషన్లో వచ్చేసరికి రాజస్థాన్ రాయల్ అయితే చాలా లోపాలు అయితే ఉండడం జరిగినాయి. ఈ లోపాలు అయితే అధిగమించాలి మరి పంజాబ్ కింగ్తో జరగబోయే మ్యాచ్లో వచ్చేసరికి. అదేవిధంగా బౌలింగ్ పొజిషన్లో మాత్రమైతే ఒక మాదిరిగా అయితే చేస్తున్నారు. జోప్రా ఆర్చర్ ఎంతో ఆకట్టుకుంటున్నాడు కానీ ధారాళంగా పరుగులు ఇస్తూనే ఉన్నాడు. వికెట్లు తీయడంలో సక్సెస్ అయితే కనిపించట్లేదు జోప్రా ఆర్చర్ మాత్రం. అతని తోడుగా మహేష్ తీక్షణ మాత్రం అయితే మంచి ప్రదర్శన అయితే కనబరచడం జరిగింది గత మ్యాచ్లో వచ్చేసరికి. అంతకుముందుకు 2 మ్యాచ్లు ఆకట్టుకోలేకపోయాడు. సందీప్ శర్మ, తుషారత్ దేశపాండే మాత్రం అయితే కాన్స్టెంట్గా అయితే బౌలింగ్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. వసంత్ అసరంగా కూడా పర్వాలేదు అయితే అనిపిస్తున్నారు. ఓవరాల్గా చూసుకుంటే బౌలింగ్ పొజిషన్లో మాత్రం అయితే అంత ఎఫెక్టివ్గా అయితే కనిపించడం లేదు. రాజస్థాన్ రాయల్ బౌలర్స్ మాత్రం అయితే చాలా వరకు అయితే మెరుగుపడాలి, లేకపోతే మాత్రం అయితే ఓడిపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఓవరాల్గా ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే బలాల కంటే రాజస్థాన్ బలహీనతలే చాలా ఉన్నాయని చెప్పుకోవచ్చు. మరి పంజాబ్ కింగ్స్తో జరగబోయే మ్యాచ్లో ఎలా రాణిస్తారో అయితే చూడాలి. ప్లేయింగ్ లెవెన్తో అందరూ మంచి ప్రదర్శన చేస్తే గెలుపు అవకాశాలు అయితే ఉంటాయి. ఎందుకంటే బలమైన పంజాబ్ కింగ్స్తో తలపడాలంటే పూర్తి స్థాయిలో రాణిస్తేనే రాజస్థాన్ రాయల్స్ అయితే గెలిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఓవరాల్గా 2 టీంలు కంపేర్ చేస్తే 2 టీంలో చూసుకుంటే పంజాబ్ కింగ్స్ అన్ని విభాగాలు చాలా స్ట్రాంగ్ ఉందని చెప్పుకోవచ్చు. అటు బ్యాటింగ్ పొజిషన్ అయినా, బౌలింగ్ పొజిషన్ అయినా చాలా స్ట్రాంగ్ ఉంది. అదేవిధంగా రాజస్థాన్ రాయల్ అయితే పూర్తి వీక్గా ఉందని చెప్పుకోవచ్చు కంపేర్ టు పంజాబ్ కింగ్స్తోనైతే. మ్యాచ్ వచ్చేసరికి ఛత్తీస్గఢ్లోనే పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో మ్యాచ్ అయితే జరగబోతుంది. ఈ పిచ్ రిపోర్ట్ వచ్చేసరికి పిచ్ మాత్రం అయితే పూర్తిగా బ్యాటర్లకు కానీ, అదేవిధంగా బౌలర్లకు కానీ సమతూకంతోనైతే పిచ్ అయితే బ్యాటింగ్ కానీ, అదేవిధంగా బౌలింగ్ మాత్రమైతే సహకరిస్తున్నట్టయితే పిచ్ రిపోర్ట్లు అయితే చెప్తున్నాయి. మొదటగా చూసుకుంటే పేస్ బౌలింగ్ అనుకూలిస్తుంది. పోను వచ్చేసరికి స్పిన్నర్లకు కూడా ఈ పిచ్ అయితే అనుకూలిస్తుంది అని అయితే పిచ్ రిపోర్ట్లు అయితే చెప్తున్నాయి. అదేవిధంగా బ్యాట్స్మెన్స్ కూడా చాలా అనుకూలంగానే ఉండబోతున్నట్లయితే పిచ్ రిపోర్ట్లు అయితే చెప్తున్నాయి. బాల్ మాత్రం అయితే బ్యాట్మెన్కి వచ్చే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తున్నాయి. పిచ్ మాత్రం అయితే ఓవరాల్గా చూసుకుంటే బ్యాటింగ్ కానీ, అదేవిధంగా బౌలింగ్ కానీ సహకరిస్తున్నట్లయితే పిచ్ రిపోర్ట్ అయితే చెప్తున్నాయి. 170 నుంచి 200 మధ్య స్కోర్ చేసే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. గత మ్యాచ్లో చూస్తుంటే మనకు అర్థమవుతుంది. మరి ఇందులో వచ్చేసరికి టాస్ గెలిచిన టీం మొదటగా అయితే బౌలింగ్ ఎంచుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. సెకండ్ ఇన్నింగ్స్లో వచ్చేసరికి కొంచెం మంచు పడుతుంది కాబట్టి అప్పుడు బ్యాటింగ్కి అయితే అనుకూలించే అవకాశం అయితే కనిపిస్తున్నట్లయితే పిచ్ రిపోర్ట్లు అయితే చెప్తున్నాయి. మరి అదే విధంగా ఉంటుందా లేదా అని అయితే చూడాలి. మరి చూద్దాం. మ్యాచ్ ప్రిడిక్షన్ విషయానికి వచ్చినట్లయితే ఈ మ్యాచ్లో వచ్చేసరికి పంజాబ్ కింగ్స్ పైన రాజస్థాన్ రాయల్స్ అద్భుతమైన విజయం సాధిస్తున్నారని నా ప్రిడిక్షన్ ప్రకారం అయితే చెప్తున్నాను. మీ ప్రిడిక్షన్ ఎలా ఉంది, ఏ విధంగా ఉంది మాత్రమైతే కామెంట్ రూపంలో తెలపండి. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.